హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 2 సన్నని తరుగు, వెల్లుల్లిపాయలు 4 రెమ్మలు, కారం 2 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూను, సాల్ట్ రుచికి సరిపడినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కోసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలోపు వంకాయ తినడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. వంకాయ తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి బ్లడ్లో షుగర్ని, గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది. వంకాయలో ఫైబర్ అండ్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. హార్ట్కి చాలా మంచిని చేస్తుంది. బాడీ ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. వంకాయలో ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B3, B6, బీటా క్యారోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ గుండెపోటు నుంచి రాకుండా, స్ట్రోక్ని రాకుండా మనల్ని కాపాడతాయి. వంకాయలో ఉండే ఫైబర్ కొంచెం తిన్నా కూడా మనకి కడుపు నిండినట్టుగా ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీన్ని కంపల్సరీగా డైట్లో యాడ్ చేసుకోవచ్చు. బాడీకి డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది. మలేరియాతో బాధపడే వాళ్ళు కాల్చిన వంకాయని తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమితో బాధపడే వాళ్ళకి మంచి నిద్రని కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వంకాయని మనం డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను చాలా తక్కువ మాత్రమే మీకు చెప్తున్నాను. వంకాయని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ఏ విధంగా చేసినా వంకాయ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేస్తే అస్సలు వదలు ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా సరే ఇష్టపడి ఇంకా తినాలనిపించే ఈ రెసిపీని మనం ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. వంకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్లో మనం ఆనియన్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కారంని ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్రని, వెల్లుల్లిని, కారంని వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వేయించి పెట్టుకున్న వంకాయల్లోకి పట్టించాలి. వంకాయని తీసుకొని ఓపెన్ చేసి అందులో ఈ మిశ్రమాన్ని పెట్టి నీట్గా క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అన్ని వంకాయలకి చేసుకోవాలి. వంకాయలన్నిటికి ఈ విధంగా పట్టించిన తర్వాత మళ్ళీ మనం కళాయిలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరతోని, కరివేపాకుతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో మంచి టేస్టీ స్పైసీ వంకాయ ఉల్లికారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.